హే గైస్, నేనైతే పొద్దుగా లేచి ముడ్డికి డబ్బు వేసుకుని మా ఫ్రెండ్ అయితే తోలుకొని చక్కగా శనికైతే వెళ్ళిపోయినా. శనికి ఎందుకు వచ్చినామంటే మన వర్షన్కి అయితే మిన్ మందు కొడుతున్నాం ఈరోజు. వీడైతే ఓపెన్ చేయరా అంటే వీడైతే కొత్త టెక్నిక్ చూసిన యూట్యూబ్లో ఇట్లా కొడితే ఓపెన్ అవుతా అని చూసిండు. గంట సేపు కొట్టిండు, ఓపెన్ కాకపోయేసరికి ఇక తర్వాత అట్లే కొడితే కొడితే కొద్దిసేపు అయిన తర్వాత అయితే ఓపెన్ అయిపోయింది. ఇక అలా ఓపెన్ చేసిన తర్వాత అయితే అట్లా మనసులో అనుకున్నాడు, ఎందుకంటే తీయకపోతే ఇచ్చేతోతాను కదా. ఇక నన్నైతే ఒక కడవలు నేను నింపుకనమ్మన్నాడు. ఇక నేనైతే నింపుకొచ్చి పెట్రోల్ డబ్బులు అయితే పెట్రోల్ వేసిన. మందు చూడండి కలిపినప్పుడు ఎట్లా పొంగుతుందో. ఇక మందు కలిపిండు. మందు కలపడం అయిపోయినాక మందు డబ్బులు అయితే దూరంగా పడండి, ఎందుకంటే తెలియని చిన్నపిల్లలు ఉంటే తాగితే కొంచెం డేంజర్ కాబట్టి. ఇక అలా మందు కలుపుకున్నాం. మందు కలుపుకుంటే మా ఫ్రెండ్ గారు అయితే ఇక స్టార్ట్ చేసిండు పంప్ అయితే. ఇక స్టార్ట్ చేసినాక ముందు మందు పోసి తర్వాత ఒక కడవ నీళ్ళు అయితే పోసుకున్నాం. మీ పాయింట్ కూడా నాలాగా లూజ్ ఉంటే ఏం చేయండి అంటే మన చిన్నప్పటి ట్రిక్ బెండు చుట్టుకోమంటారు దీన్ని అయితే. దీనికి కావాల్సింది మీ చిన్న కట్టెపుల్ల అయితే కావాలి. పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతుంది. చూడండి ఎట్లా పెడుతున్నా, కట్టె ఎట్లా పెట్టి అట్లా తిప్పాల్సిందే. తిప్పితే ఫిట్ అయిపోతుంది. మనకైతే పాయింట్ అయితే జారదు కిందికి, మన నడుముకు అయితే కరెక్ట్ ఫిట్టింగ్ అయిపోతుంది. ఇక డబ్బా తీసుకొని కింద వర్షంలోకి అయితే ఇక మందు కొట్టడానికి వెళ్ళిపోయినా. ఇక చాలా రోజులు అయింది కాబట్టి నాకైతే ఫుల్ అంటే ఫుల్ దమ్ము వస్తుంది. ఒక ఎకరానికి అయితే నేను మందు కొట్టిన. ఇక తర్వాత మా ఫ్రెండ్ గారికి అయితే డబ్బా తలిగించి ఇక కొట్టుపోరా అని నేనైతే ఇక రెస్ట్ తీసుకున్నా. ఇక వాడైతే మంచిగా కొట్టేస్తుండే. ఇక కొట్టుకం అయిపోయిన తర్వాత ఇక చెట్టు కింద సల్లా కూర్చున్నా. ఇట్లా కూర్చున్నాను లేదో వాడు ఒక మినీ హార్ట్ అటాక్ తెప్పించే మాట అన్నాడు. అరే మీ చేనికి మందు కొట్టకం అయిపోయింది కదా, మా చేను కూడా కొట్టాలి, ఇక పద మా చేను కూడా మందు కొడదామంటే చక్కగా మా ఫ్రెండ్ గారి చేనికి అయితే వచ్చేసినాం. వచ్చి వాడైతే మా చేను కూడా కొట్టింది కాబట్టి నేను కూడా ట్రై చేసిన. నాకైతే పెద్ద బాటిల్ ఈజీగానే వచ్చింది. ఇక ఉన్నదంతా చిన్నదంతానే ఉంది. దీని అయితే కొట్టి చచ్చిపోయినా నేను కూడా, నాకు కూడా రాలేదు. చిన్న బాటిల్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. ఇక కొట్టంగా కొద్దిసేపు అయిన తర్వాత అయితే చేతులు మంటలు లేపించి అయితే వచ్చేసింది. అలా వచ్చిన తర్వాత అయితే మందు అయితే కలిపినాం. ఇంకా అలా మందు కలిపి మందు కొట్టడం అయితే స్టార్ట్ చేసినాం. ఒక 1.5 hour తర్వాత అయితే మందు కొట్టడం అయితే అయిపోయింది. ఇక కొట్టిన తర్వాత నేను మా ఫ్రెండ్ అయితే బండి వేసుకొని చక్కగా ఇంటికి వెళ్ళిపోతాం. అప్పటికే ఎండ అయితే ఫుల్ కొడుతుంది, ఆకలి అవుతుందని ఇంటికి వెళ్ళి స్నానం చేసుకొని తిన్నాం. ఈ రోజుకైతే ఇంతే, మళ్ళీ కలుస్తా, టాటా బై బై. ఫాలో కొట్టడం మర్చిపోకు.